ఆసియాలో అతి పెద్దదైన గుంటూరు జిల్లా మిర్చి యార్డ్. గుంటూరు సిటీలో ఇది ప్రాముఖ్యత. గుంటూరు సిటీలో సుమారు దాదాపు 10,000 మంది ఇక్కడ పనులు నిర్వహిస్తున్నారు. గుంటూరు సిటీలో వచ్చే మిర్చి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి మిర్చి వస్తుంది. ఈ సంవత్సరం దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 11,700 కేంద్రం దగ్గర నుంచి గిట్టుబాటు ధర తీసుకువచ్చినా అది సరిపోకపోవడంతో రైతులు ఈ మధ్యకాలంలో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల పాటు పంట పండించి దుక్కు దున్ని పంట పండించి చేతికొచ్చి ఎంతో రవాణా ఛార్జీలు పెట్టుకొని గుంటూరు మిర్చి యార్డు తీసుకొచ్చిన తర్వాత ఆ మిర్చి యార్డులో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 11,000, 12,000 ఈ మధ్యలో రేటు రావడంతో సుమారు 22,000. ఇదే ధర గతంలో చూసుకుంటే ఏసీ తేజ మిర్చికాయ చూసుకుంటే మనం గతంలో చూసుకుంటే 20,000. అదేవిధంగా కొంచెం నాసిరకం కాయ చూసుకుంటే 18,000, ఇంకొంచెం చూసుకుంటే 16,000. ఎట్ట లేదన్నా 16,000 రూపాయల ధర. అతి తక్కువ మిర్చి 16,000 ధర కింటా పలికింది. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే నెంబర్ 1 కాయే 11,650, దాని తక్కువది వచ్చేసరికి 10,000, ఇంకా తక్కువది వచ్చేసరికి 8,000, 750 ఇలా అంటుంటే ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. రాష్ట్రంలో అతి ఎక్కువ పంట పండించే పంట పొగాకు, తర్వాత మిర్చి పంటకు ఇంత తక్కువ ధర రావడంతో రైతుల దగ్గర నుంచి అదేవిధంగా కూలీలకు దగ్గర నుంచి అనేక మంది రానున్న రోజులు మిర్చి పంట వేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికైనా మిర్చి పంట వేసే రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని గుంటూరు మిర్చికి తీసుకొచ్చే ఈ మిర్చి రైతులను ఆదుకొని వాళ్ళకి గిట్టుబాటు ధర కనీసం 19,000, 20,000 అయినా గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ రైతుల గోడును రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలకించి అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకొచ్చి మొన్న ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన గిట్టుబాటు ధర కాకుండా దానికన్నా ఇంకొంచెం ఎక్కువ సుమారు అంటే దాదాపు 18,000, 19,000 అయినా గిట్టుబాటు ధర తీసుకువచ్చి మిర్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు ఒకంత గోడు వెలిగిస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల గోడును ఆలకించి గిట్టుబాటు ధర కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.